మదనపల్లి పట్టణం కాకతీయ కళ్యాణ మండపం నందు ముస్లిం మైనార్టీ మరియు నూరు భాషల నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్. ఈ కార్యక్రమంలో ముందుగా అబ్దుల్ కలాం ఆజాద్ మరియు లాల్ జాన్ బాషా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కన్నా మరియు షరీఫ్. ఈ కార్యక్రమంలో కన్నా మాట్లాడారు. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అనేక విషయాలు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులకి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది, ఏ రకమైనటువంటి రక్షణ కల్పించింది, ఇవన్నీ కూడా అనేక విషయాలకు దృష్టికి తీసుకొచ్చారు. నేను ఒక్కటి అడుగుతున్నాను మిమ్మల్ని, 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అని చెప్పాడా లేదా? ఎన్నికలు అయిపోగానే ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? మోడీ గారి కాళ్ళ దగ్గర అధ్యక్షుడిగా మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చొని మోడీ గారు ఏమి చెప్పినా సరే తలుపాడు నిన్నటి దాకా. మరి వాడు మళ్ళీ అదే మాట చెప్పడం ఎంతవరకు నమ్మదగినటువంటి విషయం? మనకు ఒక నిదర్శనం ఉంది తెలుగుదేశం పార్టీకి. 2014 నుంచి 18 వరకు కూడా తెలుగుదేశం బీజేపీ పొత్తులో ఉన్నారు. ఆ రోజున ఎక్కడైనా సరే ముస్లిం మైనార్టీ సోదరులకి నష్టం జరిగినటువంటి సందర్భం ఏదైనా ఉందా? లేదు. మరి ఇవాళ 2019 తర్వాతనే ఏ బిల్లులైనా కూడా పాస్ అయినాయి. చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మనకి ఎక్కడ కార్యక్రమం తగ్గల. పైగా ఎవరిని వ్యతిరేకించడా? మొత్తం బిల్లు ముందుండి సమర్థించాడు. ఒక బిల్లు విజయసాయి రెడ్డి మాట్లాడాడు, ఒక బిల్లు మిథున్ రెడ్డి మాట్లాడాడు. వాళ్ళిద్దరూ కూడా ఈ బిల్లులు భారతదేశానికి అవసరం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి పార్టీ నిర్ణయం. మళ్ళా కూడా ప్రజలు అమాయకులు, అందులో ముస్లిం సోదరులు అమాయకులు, మళ్ళీ మోసం చేయొచ్చు అనేటువంటి భావంతో మోసపూరితమైనటువంటి మాటలు చెప్తే ఎంతవరకు మనం నమ్ముతాము అనేటువంటిది ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సమయం చాలా తక్కువ ఉంది. మన ముఖ్య అతిథిని పిలుచుకున్నాం. వారు చాలా విషయాలు మనం తీసుకుని చెప్తారు. అందుకని ఆయనకి ఎవరి మీద ప్రేమ లేదు, డబ్బు మీద తప్ప. ఆయన లక్ష్యం, ఆయన పార్టీ పెట్టిందే భారతదేశంలో అత్యంత ధనికవంతుడు జగన్మోహన్ రెడ్డి అనిపించుకోవడానికే పార్టీ పెట్టాడు. మీకు అందరికీ తెలియని విషయం ఏదైతే ఉందంటే యువజన శ్రామిక